నమస్తే అండి. నాగార్జున కోడలు నాగ చైతన్య భార్య అయినటువంటి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు నాగార్జున నాగ చైతన్య అని. అలాగే సమంత నేను వెళ్ళను అని ధైర్యంగా చెప్పినందువలన నాగ చైతన్యకు సమంతకు విడాకులు అయిపోయాయి. ఇది కేటీఆర్ వలనే ఇలా అయ్యింది అని చెప్పేసేసి ఒక నీచమైనటువంటి వ్యాఖ్యానాలు తెలంగాణ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు చేసినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ నేపథ్యంలో నాగార్జున గారు కోర్టు కేసు వేయటం జరిగింది. క్రిమినల్ కేసు కింద పరువు నష్టం దావా కింద కూడా వేయటం జరిగింది. అయితే ఈరోజు నాగార్జున ఈ సందర్భంలో కోర్టుకు అటెండ్ అయ్యారు. అలాగే నాగ చైతన్య అమల కూడా నాగార్జునతో పాటుగా అటెండ్ అయ్యారు, స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల వలన మా కుటుంబము పరువు, మా కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం, మా సినీ రంగం పైన రాజకీయాలు చేయడము కరెక్ట్ కాదు. బిఎన్ఎస్ యాక్ట్ 360 ప్రకారము మంత్రి గారి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. అదే సమయంలో నాగార్జున పిటిషన్లో సుప్రీం సాక్షిగా స్టేట్మెంట్ నమోదు చేశారు కోర్టు వారు. అయితే మా కుటుంబం మానసిక క్షోభకు గురయ్యింది, దేశవ్యాప్తంగా మా కుటుంబంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభావం పడింది, డ్యామేజ్ జరిగింది. ఇలా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు మా కుటుంబానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం, మా సినీ రంగం మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటిది చెప్పుకొచ్చారు నాగార్జున. అయితే ఇందులో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము అన్నది ఒక పక్కన నాగార్జున స్టేట్మెంట్తో పాటుగా మరో పక్కన సాక్షిగా సుప్రియ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల వలన చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల వలన మా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయింది. నాగార్జున వైజాగ్ నుంచి హైదరాబాదుకి తిరిగి వచ్చిన తర్వాత నేను వెళ్ళి నాగార్జున్ని కలిశాను. మంత్రి వ్యాఖ్యలపై కుటుంబం అంతా చర్చించాము. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించింది. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమను టార్గెట్గా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి వాదనను వీరు తీసుకొచ్చారు. నమస్తే.